హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మొన్న పచ్చడి పెట్టిన వీడియో పెట్టాను కదా మీకు. ఈరోజు థర్డ్ డే అండి. మూడో రోజు మనం పచ్చడి మళ్ళీ వేరే గిన్నెలో తిరగేసుకోవాలి. మీకు కొలతలు కూడా నేను చెప్తాను, వినండి. అలా ఒక గిన్నెలో తిరగేసుకున్న తర్వాత మనం ఆయిల్ సరిపోకపోయినా, పిండి సరిపోకపోయినా, సాల్ట్ సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా, ఏం సరిపోకపోయినా యాడ్ చేసుకోవాలి. ఈరోజే యాడ్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. మీకు కొలతలు కూడా చెప్తాను నేను 5 కేజీల ఆవకాయ ముక్కలు తీసుకున్నాను. 5 కేజీలకి కేజీ పచ్చికారం వేసుకోవాలి, అర కేజీ ఆవపిండి వేసుకోవాలి, అర కేజీ సాల్ట్ వేసుకోవాలండి, సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని 3 రోజులు స్టోర్ చేసుకోవాలి. 3 రోజులు స్టోర్ చేసుకొని పచ్చడి ఇందాక నేను చూపించాను కదా, అలా తిరిగేసుకొని మళ్ళీ కాస్త నూనె వేసుకొని ఏమైతే సరిపోకపోయినా అవన్నీ మళ్ళీ యాడ్ చేసుకొని సరిగ్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక తడిలేని డబ్బా తీసుకోవాలండి. ప్లాస్టిక్దైనా గాజుదైనా ఏదైనా తడిలేని డబ్బా అలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత మనం ఏదైతే మిక్స్ చేసుకున్న పచ్చడి ఉందో ఆ పచ్చడిని అంతా కూడా ఆ డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి. అలాగా తర్వాత అలా స్టోర్ చేసుకున్నాక మనం నిల్వ పెట్టేసుకోవచ్చు పచ్చడిని. అయితే మీకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కూడా నేను ఒక టిప్ చెప్తాను. తర్వాత ఇప్పుడు చూడండి, అలా కలిపిన గిన్నెలో వేడివేడి అన్నం వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి మీ అందరూ కూడా. ఇంకొకటి, నెక్స్ట్ ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఒక పచ్చడి డబ్బా అయితే కూడా ఇస్తాము. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.